ధృతరాష్ట్రుని యొక్క సంతానమైనటువంటి దుర్యోధనుడు అతని యొక్క సోదరులు బహుక్రూరాత్ములై ఎంతసేపు పాండవుల మీద కక్ష సాధించాలనేటటువంటి ప్రయత్నం ప్రారంభం చేశారు. దుర్యోధనుడు ఎంతటి అపకార బుద్ధితో ఉన్నాడో గమనించలేనంత అమాయకుడు భీష్ముడు కాడు. కానీ ఆయన మాట వినడానికి ధృతరాష్ట్రుడు సిద్ధంగా లేడు. పెద్ద కొడుకుని విడిచిపెట్టు, వాడు పుట్టినప్పుడు అనేకమైన దుశ్శకునములు కనపడ్డాయని చెప్పాడు భీష్మాదులు. కానీ ధృతరాష్ట్రుడు అంగీకరించాల. ఇది పెను విపత్తుకి దారి తీస్తుంది అని భీష్ముడికి తెలుసు. కానీ పిల్లలందరూ విద్యాభ్యాసం చేసి వృద్ధిలోకి రావాలని కృపాచార్యుణ్ణి గురువుగా నియమించి ఇటు పాండురాజు కుమారుడికి అటు ధృతరాష్ట్రుని యొక్క కుమారుడికి విలువిద్యాభ్యాసం చేయించాడు. కొంతకాలమైన తరువాత అనుకోకుండా ద్రోణాచార్యుల వారు నూతిలో పడిపోయినటువంటి బంగారు బంతిని బాణ పరంపర చేత పైకి తీస్తే ఆయన యొక్క విలువిద్యా నైపుణ్యాన్ని తెలుసుకుని ఆయనని గురువుగా నియమించి ఇటు ధృతరాష్ట్రపుత్రులు అటు పాండురాజు పుత్రులు కూడా విద్యాభ్యాసంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి కావలసినటువంటి వ్యవస్థనంతటినీ కూడా ఏర్పాటు చేశాడు. ఆ రకంగా పిల్లలందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి రావడానికి కావలసినటువంటి స్థితిని ఏర్పరిచాడు. అయినా దుర్యోధనుడు పాండురాజు పుత్రుల యందు మాత్సర్యాన్ని విడిచిపెట్టకుండా వాళ్ళని లక్క ఇంట్లో పెట్టి కాల్చి చంపాలని కుట్ర రచించి అక్కడికి పంపి చంపే ప్రయత్నం చేస్తే దైవబలం చేత వాళ్ళు బయటపడి చిట్ట చివరికి ద్రౌపది యొక్క అంతఃపురానికి చేరి ఆ మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదీదేవిని వివాహం చేసుకుని సంతోషంగా ఆ ద్రౌపదిని యొక్క సామ్రాజ్యంలో ద్రౌపది దగ్గర సురక్షితంగా ఉన్నారు అన్న వార్త యువతల ధృతరాష్ట్రుని యొక్క పిల్లలైన దుర్యోధనుడు మొదలైన వాళ్ళకి అందింది. అందగానే దుర్యోధనుడు చాలా బెంగపెట్టుకున్నాడు. ఏదో పైకి దొంగ ఏడుపంటే ఏడిచారు, కానీ ధృతరాష్ట్రుడు ఆయన కుమారులు పాండవులు బ్రతికున్నారు, పైగా ఇప్పుడు ద్రౌపదుడి అండ లభించింది. ఆ ద్రౌపదిని యొక్క కుమార్తె అయినటువంటి ద్రౌపదీదేవి పాండవులు 5గురికి ఇల్లాలైందనేటటువంటి వార్త తెలుసుకున్నటువంటి దుర్యోధనాదులు ఎలాగైనా పాండవుల్ని అంతమొందించాలనేటటువంటి దురుద్దేశ్యంతో అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ధృతరాష్ట్రుడితో కొన్ని పన్నాగములు మాట్లాడాడు దుర్యోధనుడు. అందులో మొదటిది ఏది అంటే, ఇవాళ పాండవులకి ద్రౌపదుని యొక్క ఆశ్రయం లభించింది. ఇప్పుడు పరమ బలవత్తరమైనటువంటి ద్రౌపదుని యొక్క ఆశ్రమం పాండవులకు లభించింది కాబట్టి వాళ్ళు ఉత్తరోత్తర ఇంకా ఇంకా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. శ్రీకృష్ణుడు, బలరాముడు, యదు, వృష్టి, భోజాంధక వర్గాలు ఇవన్నీ కూడా, ఈ వంశాలన్నీ కూడా పాండవులకు మద్దతుగా నిలబడితే, వాళ్ళు బలాన్ని పుంజుకుంటే వాళ్ళని ఓడించి రాజ్యాన్ని కబళించడం చాలా కష్టం. ఇవాళ కాకపోతే రేపైనా అర్ధరాజ్యం కోసం వస్తారు. అందుకని వాళ్ళని బలహీనపరచాలి అంటే ద్రౌపదుడికి పాండవులకి మధ్యలో భేదాన్ని కల్పించాలి. కల్పిస్తే ద్రౌపదుడి దగ్గర పాండవులకు ఆశ్రయం పోతుంది. పోతే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గరికే వస్తారు. వస్తే మట్టు పెట్టడం చాలా తేలిక. కాబట్టి మొదటి ఆలోచన ద్రౌపదుడికి అల్లుళ్ళకి పాండవులకి మధ్యలో భేదభావం కల్పించాలి, ఇదైనా సాధించాలి. లేదా కుంతి కొడుకులకు మాద్రి కొడుకులకు భేదం కల్పించాలి. కుంతీదేవి కొడుకులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మాద్రి కొడుకులు నకుల సహదేవులు. మాద్రి ఇప్పుడు లేదు, తండ్రి లేడు. కాబట్టి కుంతీ సంతానం వల్ల మాద్రి సంతానానికి ఏదో అన్యాయం జరుగుతోందని మనం ఆ 5గురు అన్నదమ్ముల మధ్య కక్షలు పెంచగలిగితే, వాళ్ళకి మధ్యలో దెబ్బలాట వస్తే, యుద్ధం జరిగితే మన చేతికి మట్టెట్టుకోకుండా కార్యం చాలా పూర్తయిపోతుంది. కాబట్టి 5గురి మధ్యలో భేదం కల్పించగలగాలి. లేదా అందగత్తెలైనటువంటి కొంతమంది స్త్రీలని పాండవుల మీద ప్రయోగించి ద్రౌపదీదేవి వారి పట్ల విముఖురాలయ్యేటట్టుగా చెయ్యాలి. అథవా 5గురికి ఒక్కతే భార్య కనుక అంత తేలికగా సంసారం నడవదు. ద్రౌపదీదేవికి పాండవులకు మధ్య వైషమ్యాన్ని కల్పిస్తే, భేదాభిప్రాయాలు కల్పిస్తే వాళ్ళని మట్టు పెట్టడం తేలికైపోతుంది. స్త్రీ కారణంగా దెబ్బలాడుకుంటారు. దెబ్బలాడుకున్న తర్వాత వాళ్ళని వర్గాలుగా చీల్చి వైషమ్యాలు కల్పించి మట్టు పెట్టడం తేలికవుతుంది. కాబట్టి అలాగైనా ప్రణాళిక చెయ్యాలి. లేదా చాటుమాటు మంత్రాలు నెరపి ఎలాగైనా భీముణ్ణి చంపేయాలి. భీముణ్ణి ముందు చంపేస్తే పాండవులకు పెద్ద ఆధారం పడిపోయినట్టే. దుర్యోధనుడికి ఎప్పుడూ కూడా భీముడి గురించే భయం. అందుకే భీముణ్ణి కానీ చంపేశామా
ఇక మనకి పాండవుల వలన భయం లేదు. ఈ 5టిలో ఏదో ఒక ప్రణాళికని మనం రచన చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఉండగా కర్ణుడు లేచి, ఈ చాటుమాటు ప్రయత్నాలు చెయ్యవలసినటువంటి అవసరం మనకేమిటి? మనం అస్త్ర విద్యని నమ్మిన వాళ్ళం, ఆ పాండవులెంత అర్జునుడెంత, నువ్వు నాకు సమ్మతినియ్యి, ఉత్తర క్షణంలో వెళ్ళి అర్జునుణ్ణి పాండవుల్ని ఓడించి యుద్ధం చెయ్యడం కోసం అని చెప్పి దుర్యోధనుణ్ణి అనుమతి కోరాడు. అనుమతి కోరి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతుండగా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఈ విషయాలు నివేదించి ఏం చెయ్యమంటావు చెప్పమని అడిగారు. ధృతరాష్ట్రుడికి తెలుసు ఈ డాంబికపు మాటలే తప్ప కర్ణుడు నిజంగా యుద్ధానికి వెడితే వాళ్ళని ఏమీ చేయలేడు. అందుకే ఆయన అన్నాడు, ఇవన్నీ మనం చెయ్యడం కాదు, మనం ఏం చేసినా భీష్ముడికి తెలుస్తుంది. భీష్ముడు ఉండగా, ద్రోణుడు ఉండగా తొందరపడి మనం ఏం చేసినా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. మనం ఏ కుట్ర చేసినా భీష్మ, ద్రోణ, విదుర, కృపాచార్యుల వంటి వారి మాట విన్నట్టుగా కనపడాలి. నేను చూడండి, విదురుడి మాటలు రోజు వింటాను, ఏది తలకెక్కించుకోను. ధృతరాష్ట్రుడు చెప్పిన మాట అలా భీష్మద్రోణుల్ని పిలుద్దాం, పిలిచి ఏం చెయ్యమంటారని అడుగుదాం. బహుజాగ్రత్తగా వాళ్ళ సమ్మతిని పొంది పాండవుల్ని మట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేద్దాం అని భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి ఆహ్వానం చేసి, ఇలా పాండవులు బ్రతికున్నారని తెలిసింది, ఏం చేస్తే బాగుంటుందని అడిగారు. అయితే భీష్ముడు అన్నాడు, తండ్రి తాతల యొక్క సామ్రాజ్యానికి మీరు ఎలా అధికారం కోరుతున్నారో అలాగే పాండవులకు కూడా అధికారం ఉంది. కాబట్టి ఏ విధంగానూ కూడా పాండవుల మీద యుద్ధం చెయ్యడానికి నేను అంగీకరించాను. వాళ్ళు పరమధర్మాత్ములు, తండ్రి లేని బిడ్డలు. అసలు వాళ్లతో యుద్ధం నువ్వు ఎందుకు చెయ్యాలి దుర్యోధన? ఒక్కనాటికి వాళ్లతో యుద్ధాన్ని నేను అంగీకరించాను. కాబట్టి సగం రాజ్యాన్ని పాండవులకి, సగం రాజ్యాన్ని నువ్వు పరిపాలించు. ఇది ఉభయులకు కూడా అంగీకార యోగ్యముగా ఉండవలసిన విషయం. అంతేకాని పాండవుల్ని పాడు చేసే ప్రయత్నం మీరు చేస్తే మాత్రం నేను అంగీకరించాను. దుర్యోధన, నేను చెప్పిన మాట విను. నువ్వు నేను చెప్పినట్లుగా ప్రవర్తిస్తే నీకు కీర్తి కలుగుతుంది. కీర్తి రాజుల యొక్క జన్మ ఫలం. అలా ఎవడు కీర్తిని పొందాడో వాడు సమున్నతమైనటువంటి స్థితిని పొందుతాడు. జీవితంలో బంధువులు కానీ లోకాలు కానీ సంతోషించడానికి కారణం ఏది అంటే కేవలముగా ఆ కీర్తి. ఆ కీర్తిని సంపాదించడం అన్నది ఎక్కడో దొరికే వస్తువు కాదు. నువ్వు సక్రమంగా ప్రవర్తించడాన్ని బట్టి కీర్తి వస్తుంది. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి. పాండవులకు అర్ధరాజ్యమి, నువ్వు అర్ధరాజ్యం తీసుకో. అలా తీసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు. తెలియని వానికి నీ జీవనంబు నిరర్ధకంబచూవే, అవని మీద నిత్యమైన ధరము నిర్మల కీర్తియ, అట్టి కీర్తివడయుట శ్రమంబే. నేను చెప్పినటువంటి మాట బాగా విను దుర్యోధన. అసలు లోకంలో కీర్తి పొందకుండా బ్రతికేటటువంటి వాడి జీవితం ఏది ఉంటుందో అది నిరర్థకము. ఆ జీవితానికి ప్రయోజనం ఉండదు. మనిషి కీర్తిని పొంది తీరాలి. కాబట్టి కీర్తిని సంపాదించడానికి ప్రయత్నించు. అటువంటి కీర్తి వలన నీ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. ఇలా కీర్తి ఎంతకాలము కలిగి ప్రవర్తిల్లే అంతకాలంబును నిత్యులు కారే కీర్తికల పుణ్యులు, కీర్తి విహీనుడు ఇందును పూజ్యుండే. ఎంతకాలము మనిషి శరీరం వదిలిపెట్టినా ఇక్కడ కీర్తి ఉండిపోతుందో అంతకాలము వ్యక్తి వెళ్ళిపోయినా వాడు బ్రతికి ఉన్నట్టే. ఆ కీర్తి వలన స్వర్గం లభిస్తుంది, అపకీర్తి వలన నరకం లభిస్తుంది. కీర్తిని సంపాదించడానికి ప్రయత్నించరా. కీర్తి కుట్రలు చేస్తే రాదు, కుతంత్రాలు చేస్తే రాదు. కీర్తి ధార్మికంగా నిలబడితే వస్తుంది, త్యాగము చేత వస్తుంది, 10 మందిని ఆదుకోవడం వల్ల వస్తుంది, సమాజం గురించి ఆలోచించడం వల్ల వస్తుంది, త్యాగము వలన వస్తుంది. తప్ప వాళ్ళ మీద యుద్ధం చేస్తా, వాళ్ళని ఏదో చేస్తా, వాళ్ళల్లో వైషమ్యాలు కల్పిస్తా, ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేసి సామ్రాజ్యాన్ని పొంది కీర్తివంతుడు అవుతారా? ఒక్కనాటికి సంభవమయ్యే విషయం కాదు. కాబట్టి పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వవలసిందే. పరమ సత్యాన్ని చెప్తున్నాడు మహానుభావుడు కొండా వెంకటప్పయ్య పంతులు గారిని. ఆంధ్రదేశానికి కాదు యావత్ భారతానికి కీర్తి తీసుకొచ్చినటువంటి దేశభక్తుడు. దేశభక్త అని బిరుదిచ్చారు. ఆయన సమస్తం దేశ స్వాతంత్రం కోసం త్యాగం చేశారు. ఎవడు సమాజం కోసం భగవంతుడిచ్చిన విభూతిని త్యాగం చేసేసాడు.
నా దగ్గర ఇది ఉంది, ఈ ఉన్నది సమాజం కోసం వెచ్చిస్తాను, నా వలన సమాజానికి ఉపకారం జరిగితే చాలు అని తృప్తిపడి వెళ్ళిపోయాడు. అంతే తప్ప మీరు దీన్ని వాడి ఉంటే ఎంత సంపాదించేవారో అంటే ఓ చిరునవ్వు నవ్వి దాని గురించి ఆశ లేకుండా ఆఖరి ఊపిరి వరకు భగవంతుడిచ్చిన విభూతిని త్యాగమయంగా సమాజానికి అందించారో వాళ్ళు చిరంజీవులై కీర్తిశేషులై ఇప్పటికీ మహనీయులై నిలబడి వాళ్ళ యొక్క చరిత్రలు చదువుతున్నామా లేదా? ఒక కొండా వెంకటప్పయ్య పంతులు గారికి, ఒక రఘుపతి వెంకటరత్న నాయుడు గారి గురించి, ఒక సత్యలింగ నాయకర్ గురించి, ఒక అహోబలరావు గారి గురించి పిల్లలకి చెప్పకపోతే ఎంతంత కష్టాలు పడి ఈ స్వాతంత్ర్యం తీసుకొచ్చారో, ఎంతంత కష్టాలు పడి నవభారత నిర్మాణం చేశారో, వాళ్ళు ఎంత ఆర్తి పొందారో తెలియకపోతే పిల్లలకి దేశభక్తి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది త్యాగం అంటే, అది కీర్తి అంటే. ఆ కీర్తి స్వార్థం వల్ల రాదు, కుట్రల వలన రాదు, కుతంత్రముల వలన రాదు, విశాల హృదయము వలన వస్తుంది, త్యాగము వలన వస్తుంది, ధర్మము వలన వస్తుంది. దుర్యోధన, బుద్ధిహీనుడవై మాట్లాడకు. నువ్వెవరు ఈ పాండవుల్ని మట్టు పెట్టడానికి? వాళ్ళ మీద యుద్ధానికి నేను అంగీకరించాను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ధృతరాష్ట్ర, వెంటనే పాండవులు అక్కడ క్షేమంగా ఉన్నారని తెలిసింది కాబట్టి వాళ్ళని పిలిచి అర్ధరాజ్యాన్ని విభాగం చేసి ఇమ్మన్నాడు. భీష్ముడికి భయపడి, ద్రోణుడికి భయపడి, కృపాచార్యుల వారికి భయపడి, భీష్ముడు ఏదంటే ద్రోణుడు అదే అంటాడు. పెద్దలని ధిక్కరించి చెయ్యలేరు కనుక పాండవుల్ని వెనక్కి స్వాగతం పలికి విదురుణ్ణి పంపి తీసుకొచ్చి సంతోషంగా హస్తినాపురంలో ఉంచుకుని అర్ధరాజ్యం ఇవ్వడానికి ధృతరాష్ట్రుడు సిద్ధపడ్డాడు. భీష్ముడి లాంటి ధర్మాత్ముడే లేకపోతే ఆనాడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు కలిపి ఎంత పన్నాగాలు పన్నుదురు. మహానుభావుడు సమాజ రుణాన్ని తీర్చుకున్నాడు. తండ్రి లేని పిల్లలు రెక్కల కింద పెట్టి కాపాడి వాళ్ళని రాజ్య విభాగం చేయించి ఇప్పించి రక్షించాడు. అంతటి మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు. అందుకే భీష్ముడి పేరు చెప్తే నృసింహావతారం కూడా సంతోషిస్తుందట. అంత గొప్ప చరిత్ర కలిగిన భీష్మాచార్యుల వారు, ఆయన గురించినటువంటి కొన్ని అద్భుతమైన విశేషాలు. ఒక అవతారమే. అసలు మహాభారతంలో శిశుపాల వధ కృష్ణావతారం యొక్క ప్రయోజనాల్లో ఒక ప్రధానమైన ఘట్టం. అసలు కృష్ణావతార వైభవాన్ని రాజసూయ యాగంలో చెప్పిన మహాపురుషుడు భీష్ముడు. ఆయన అంటాడు, ఇలా కీర్తి ఎంతకాలము కలిగి ప్రవర్తిల్లే అంతకాలంబును నిత్యుల కారి కీర్తి గల పుణ్యులు, కీర్తి విహీనుడిందును పూజ్యుండే అంటాడు. అసలు భగవంతుడు ఒక మనిషి ఇంతకాలం బ్రతకాలి అని కొంతకాలాన్ని జీవితం రూపంలో ఇస్తాడు. అది శ్వాసల మీద ఆధారపడి ఉంటుంది. శరీరం పడిపోవడం మృత్యువు కాదు. శరీరం పడిపోయినా కొంతమంది శాశ్వతత్వాన్ని పొందుతారు. వాళ్ళ యొక్క పేరు మాసిపోదు. లోకంలో ఆ పేరు తరచుగా వినపడుతూనే ఉంటుంది. వాళ్ళ మూర్తి జ్ఞాపకానికి వస్తే మనస్సుకి శాంతి కలుగుతుంది. వాళ్ళు చెప్పిన మాటలు ఎప్పుడూ జీవితాల్ని దిద్దుకోవడానికి రాచబాట పరిచి ఉపయోగపడతాయి. వాళ్ళు చేసినటువంటి పనులు రాబోయే తరాలనన్నిటినీ కూడా ఎప్పటికీ ఉద్దీపనం చేస్తూనే ఉంటాయి. అవి దేని వలన వస్తాయి అంటే, మనిషికి పుట్టుకతో ఏ గుణాలు వచ్చాయో ఆ గుణాలతో చనిపోయే వరకు ఉండడం చేత కాదు. కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము వంటి అరిషడ్వర్గములు పుట్టుక నుంచి మరణించే వరకు ఉంటాయి. దానికి ప్రత్యేక శిక్షణ ఏం అక్కర్లేదు. కోపం తెచ్చుకోవడం కోసం శిక్షణాలయములు అని ఏముండవు. కోపం తగ్గించుకోవడానికి మంచి మాటలు వినాలి, మంచి పుస్తకాలు చదవాలి. కామమునకు వశపడిపోవడానికి ప్రత్యేకంగా ఏమీ తర్ఫీదు అక్కర్లేదు. కామమునకు వశపడకుండా ఉండడానికి మంచి పుస్తకాలు చదవాలి, మంచి విషయాలు వినాలి. ధర్మాన్ని విడిచిపెట్టేయడానికి ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి శిక్షణ అక్కర్లేదు. కానీ ఎంత కష్టం వచ్చినా ధర్మాన్నే పట్టుకోవాలంటే మాత్రం మంచి పుస్తకాలు పట్టుకోవాలి. అది కొంతమంది జీవితాలు వెళ్ళిపోయినా సరే, ఆ వ్యక్తులు వెళ్ళిపోయినా సరే, వాళ్ళు దేని చేత శాశ్వతులవుతారు, దేని చేత జ్ఞాపకం పెట్టుకోబడతారు అంటే కేవలము వాళ్ళ యొక్క మంచి గుణములు. మీరు సాధారణంగా ఆలోచించండి, లోకంలో ఓ రూపాయి కాసు ఉందనుకోండి, ఇంకో రూపాయి కూడా కలిసి వస్తే బాగుండన్న ఆలోచనే ఉంటుంది. ఎన్ని రూపాయలు తన కొరకు అని దాచుకున్నా
ఈ రూపాయలన్నీ ఇంకా ఇంకా నా ప్రయోజనానికి పనికొస్తాయి, నా పిల్లలకి పనికొస్తాయి, మనవలకి పనికొస్తాయి, మునిమనవలకి పనికొస్తాయని ఆలోచన చెయ్యగలిగిన వాళ్ళు ఉంటారు తప్ప, అలా కాదని ఎదుటివారి యొక్క కష్టాన్ని తీర్చడం కన్నా తన జీవితానికి అభ్యున్నతి లేదని మనిషిగా తానొక్కడే అది చెయ్యగలడు. ఒక పులి ఉందనుకోండి, ఇంకొక పులి కష్టంతో దానికేం సంబంధం ఉండదు. కానీ అన్ని ప్రాణుల పట్ల దయతో బ్రతకవలసిన వాడు ఎవరైనా ఉంటే మనుష్యుడు ఒక్కడే. అది త్యాగము చేత సంభవం అవుతుంది. అలా త్యాగగుణాన్ని అలవాటు చేసుకుని ఉత్తమమైన గుణముల చేత ఎవరు కీర్తిని పొందారో అలా కీర్తిని పొందిన వాళ్ళందరూ కూడా శాశ్వతత్వాన్ని పొందుతారు. వాళ్ళ శరీరములు వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళు మాత్రం ఎప్పటికీ నిత్యులుగా మిగిలిపోతారు. కీర్తియే మనిషి జ్ఞాపకం ఉండేటట్టు చేస్తుంది. కీర్తియే మనిషిని నిత్యుణ్ణి చేస్తుంది. కీర్తియే మనిషిని శాశ్వతుణ్ణి చేస్తుంది. ఆ కీర్తిని సముపార్జించుకొని వాడు ఎవరుంటాడో వాడు కొన్ని కోట్ల మందితో పాటు ఒకడుగా వెళ్ళిపోతాడు. వాడు లోకము చేత స్మరింపబడడం. కాబట్టి ఆ కీర్తి కొరకు ప్రయత్నించకపోవడం ఉందే, మంచి గుణములను పొందకపోవడం అన్నదే, అది అసలు మనిషి జీవితం అనిపించుకోదు. కాబట్టి ఒక మనుష్యుడిగా కీర్తి గురించి ప్రయత్నం చెయ్యి. అది చెయ్యనప్పుడు నీ జీవితానికి సార్థక్యం లేదు అంటాడు భీష్ముడు. భీష్ముడు చెప్పిన ఏ ఒక్క మాట అయినా సరే జీవితంలో బాగా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి విషయాలు. భీష్ముడి చేత బుద్ధి ప్రచోదనమైనటువంటి ధృతరాష్ట్రుడు భీష్ముడికి భయపడు, భీష్ముడిని కాదండం బాగుండదను భక్తి చేతను విదురుణ్ణి పంపి పాండవుల్ని హస్తినాపురం నుంచి పిలిపించి కొంతకాలం తన దగ్గర ఉంచుకున్నాడు. భీష్ముడి చేత బుద్ధి ప్రచోదనమైనటువంటి ధృతరాష్ట్రుడు భీష్ముడికి భయపడు, భీష్ముడిని కాదండం బాగుండదను భక్తి చేతను విదురుణ్ణి పంపి పాండవుల్ని హస్తినాపురం నుంచి పిలిపించి కొంతకాలం తన దగ్గర ఉంచుకున్నాడు. అలా ఆ హస్తినాపురం నుంచి వచ్చినటువంటి పాండవులు దాదాపుగా 5 సంవత్సరములు హస్తినాపురంలోనే ధృతరాష్ట్రుడి దగ్గర ఉండిపోయారు. ఉండిపోయిన తరువాత రాజ్యాన్ని విభాగం చేశాడు. విభాగం చేసి హస్తినాపురాన్ని దుర్యోధనుడికే ఉంచి ఖాండవ ప్రస్థాన్ని రాజధాని చేసి అర్ధరాజ్యాన్ని ధర్మరాజుకిచ్చి పరిపాలన చెయ్యమన్నాడు. కానీ ధర్మం ఎక్కడుంటుందో అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహము పరిపుష్టమై ఉంటుంది. ఖాండవ ప్రస్థాన్నే రాజధానిగా చేసుకుని పరిపాలించడానికి సిద్ధపడినటువంటి ధర్మరాజు గారి యొక్క అనితర సాధ్యమైనటువంటి ధర్మానురక్తిని గమనించినటువంటి కృష్ణ పరమాత్మ ఒక్కసారి దేవేంద్రుణ్ణి స్మరించాడు. దేవేంద్రుడు కృష్ణ భగవానుడికి కింకరుడు. పరుగు పరుగున వచ్చి ఏమి చేసి పెట్టాలి అని గ్రహించాడు. గ్రహించి విశ్వకర్మ, ఆయన దేవశిల్పి, ఆయనని పంపించి దేవతలకి ఉన్నటువంటి రాజధాని అమరావతి కన్నా కూడా చాలా గొప్ప రాజధానిని ఇంద్రప్రస్థాన్ని నిర్మించి పాండవులకు ఇచ్చాడు. ఆ ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పాండవులు సంతోషంగా పరిపాలన చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఒకటి ఉంది. భీష్మాచార్యుల వారికి మొట్టమొదటి నుంచి తెలుసు దుర్యోధనుడి బుద్ధి మంచి బుద్ధి కాదు, పెనువేప విత్తు. ఎప్పటికైనా కురుపాండవ సంగ్రామం జరుగుతుంది. దుర్యోధనాదులు మడిసిపోతారు. ధర్మాత్ములు కాబట్టి పాండవులు నిలబడతారు. వీళ్ళందరూ కలిసి ఉంటారు, రాజ్య విభాగం చేసుకుని ప్రశాంతంగా పరిపాలన చేస్తారనేటటువంటి నమ్మకం లేదు. ఆ విషయం భీష్ముడికి సుస్పష్టంగా తెలుసు. తెలిసినప్పటికీ కూడా భీష్ముడు నిజానికి పాండవులతో పాటుగా వెళ్ళిపోలేదు. భీష్ముడు పాండవులతో వెళ్ళిపోయాడు అనుకోండి ఇంద్రప్రస్థానికి, మీరెంతో వాళ్ళు అంతే. ఎందుచేత అంటే ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులు తనకి మనవలైతే అవతల పాండురాజు పుత్రులు కూడా అంతేగా, మనవలేగా అవ్వాలి, ఇద్దరికీ తాతగారేగా. అటువైపు ధర్మం ఉంది, నేను అటువైపు వెళ్ళిపోతానని భీష్ముడు వెళ్ళిపోయాడు అనుకోండి, నిజానికి కురుక్షేత్ర సంగ్రామం జరగదు. ఎందుకు జరగదు అంటే భీష్ముడికి స్వచ్ఛంద మరణం వరం ఉంది. భీష్ముడు పరశురాముణ్ణి కూడా గెలిచినవాడు. సకల అస్త్ర విద్యా పారంగతుడు, సకల శాస్త్ర పారంగతుడు, ధర్మానుష్ఠాన తత్పరుడు, అర్ధకామములను జీవితంలో పరిత్యజించి ధర్మమునకు కట్టుబడినవాడు, పరిపూర్ణముగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడైనవాడు.
అటువంటి భీష్ముడు దుర్యోధనాదుల్ని విడిచిపెట్టి పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకోండి, అసలు ఏ ధైర్యం చూసుకుని దుర్యోధనుడు యుద్ధం చేస్తాడు? భీష్ముడు వెళ్ళిపోగానే ద్రోణుడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే లోకంలో ఒక సామెత, ఎక్కడ భీష్ముడు ఉంటాడో అక్కడ ద్రోణుడు ఉంటాడు అని. అయినప్పుడు మరి భీష్ముడు వెళ్ళిపోయాడు అనుకోండి పాండవుల దగ్గరికి, ద్రోణుడు కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అసలు కురుక్షేత్ర సంగ్రామం జరగదు, ఏమీ చెయ్యక్కర్లేదు. భీష్మద్రోణులు ఇద్దరూ వెళ్ళిపోతే కురుక్షేత్ర యుద్ధం ఆగిపోతుంది. వాళ్ళ జోలికి వెళ్ళలేడు దుర్యోధనుడు. అయినా భీష్ముడి మాత్రం పాండవుల దగ్గరికి వెళ్ళలేదు, హస్తినాపురంలోనే ఉండిపోయాడు. ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని ధర్మరాజు గారు పరిపాలన చేసినంత కాలము వెళ్ళలేదు. తదనంతరం మాయాజూదంలో ఓడిపోయినటువంటి ధర్మరాజు తన సోదరులతోటి భార్యతోటి కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోయినప్పుడు కూడా భీష్ముడు వెళ్ళలేదు. ఎందుచేత భీష్ముడు వెళ్ళలేదు? ఇంతటి ధర్మాత్ముడు కదా, ఇంతటి సకల విద్యాపారంగతుడు కదా, సమస్త శాస్త్రములు తెలిసున్నవాడు కదా, ధర్మం ఎక్కడుందో అక్కడ ఉండాలి కదా. మరి పాండవులు ధర్మాత్ములని తెలిసున్నవాడు కదా, పోనీ ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నప్పుడు వెళ్ళాడు అంటే ఏదో ఇవాళ వాళ్ళకి రాజ్యం వచ్చింది కాబట్టి వెళ్ళిపోయారు అనుకుంటారని వెళ్ళలేదండి అని మనసు సరిపెట్టుకుందాం అనుకున్నా, వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడైనా వెళ్ళిపోవాలి కదా. మరి ఎందుకు వెళ్ళలేదు భీష్ముడు అంటే దానికి ఒక కారణం ఉంది. మొదటి కారణం, అసలు శంతన మహారాజు గారికి కుమారుడిగా భీష్ముడు తాను ఉదయించినది మొదలు ఆ వంశం అంతరించకుండా ఉండడం కోసం ఆయన పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు, అంత కష్టపడ్డాడు. చిట్ట చివరికి తనకి సంతానము కలగరు అన్న విషయం తెలుసు కాబట్టే శంతన మహారాజు గారు సత్యవతీదేవిని వివాహం చేసుకుని భీష్ముడికి సోదరుల్ని ఇవ్వాలి అని ఆయన ఆర్తి పొందితే శపథం చేసి మరీ సత్యవతీదేవిని తీసుకొచ్చి శంతన మహారాజు గారికి ఇచ్చి వివాహం చేశాడు. చిత్రాంగద విచిత్రవీర్యులు పుట్టి చిత్రాంగదుడు మరణిస్తే విచిత్రవీర్యుడి కోసం కాశీరాజు యొక్క కుమార్తెలైన అంబా, అంబిక, అంబాలికల్ని రాక్షస వివాహ స్వరూపంగా విచిత్రవీర్యుడికిచ్చి చెయ్యడం కోసమని యుద్ధంలో మిగిలిన రాజుల్ని ఓడించి ముగ్గురు కన్యల్ని తీసుకొచ్చి అంబిక, అంబాలికనిచ్చి వివాహం చేసి నాకు సాళువుని యందు మనసున్నది అని చెప్పినటువంటి అంబని పుణ్యాంగనలనిచ్చి తిరిగి పంపించేశాడు. సరే, అంబ పగబట్టింది, భీష్ముణ్ణి చంపగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అయిందని వేరు విషయం. ఇంత కష్టపడ్డాడు. చివరికి వంశం ఆగిపోతోందనుకున్నప్పుడు సత్యవతీదేవి ఎంత బ్రతిమాలినా కూడా తాను చేసిన ప్రతిజ్ఞ నుంచి విముఖుడు కాకుండా దేవరన్యాయంతో విచిత్రవీర్య క్షేత్రముల యందు సంతానము ఉత్పాదనము కావాలి అని చెప్పి ప్రతిపాదన చేసి పాండురాజు, ధృతరాష్ట్రుడు జన్మించడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత పాండురాజు గారికి 5గురు కుమారులు పుట్టి పాండురాజు మరణించిన తరువాత పరమ ప్రేమతో 5గురిని చేరతీసి ద్రోణాచార్యుల వారి దగ్గర, కృపాచార్యుల వారి దగ్గర విద్యాభ్యాసం చేయించాడు. వాళ్లతో పాటే ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి కౌరవ, దుర్యోధనాదులందరికీ కూడా విద్యాభ్యాసం చేయించాడు. మొదటి నుంచి హస్తినాపురంలో ఉండి హస్తినాపురం నుండే ఆ వంశాన్ని, వంశంలో వచ్చిన వాళ్ళని రక్షించడానికి అలవాటు పడిపోయాడు భీష్ముడు. హస్తినాపురంలో ఉండి ఇన్ని పనులు చేసినవాడు ఇప్పుడు హస్తినాపురాన్ని విడిచిపెట్టి చెయ్యవలసిన అవసరం ప్రత్యేకంగా ఉంటుంది. నేనేదో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినంత మాత్రం చేత చక్కబడడం కాదు, ఇక్కడ ఉండి వీళ్ళిద్దరి మధ్య సయోధ్య చేయడం ప్రధానం. ఎప్పటికైనా అన్నదమ్ములు కలిసి ఉంటే మంచిది. నేను వెళ్ళిపోతే వైరం మరింత పెరిగిపోతుంది. భీష్ముడు వైపు వెళ్ళిపోయాడని పగపట్టిన దుర్యోధనుడు ఎంతకైనా తెగిస్తాడు. అది పెద్ద పెద్ద గోడలు, అడ్డుగోడలు లేవడానికి కారణమవుతుంది. అందుకని ఇక్కడే ఉండి ఇద్దరి మధ్య సయోధ్యకి ప్రయత్నం చెయ్యాలని తాను హస్తినాపురంలోనే ఉండిపోయి పాండవులు ధర్మాత్ములని తెలిసిన ఇంద్రప్రస్థానికి వెళ్ళనటువంటి మహాభావుడు భీష్ముడు. ఇక రెండవ ప్రబల కారణం ఒకటి ఉంది. భీష్ముడు సామాన్యుడు కాడు, ఆయనకి సమస్తం తెలుసు. ఆయన పట్టుకోలేని అమాయకుడు కాడు. ఖచ్చితంగా ఒకనాడు యుద్ధం జరుగుతుంది. పాండవులకు ఈ దుర్యోధనాదులకు యుద్ధం జరిగి తీరుతుంది. ఆ యుద్ధం జరగడం అంటూ సంభవం ఎందుకు అవుతుంది అంటే కృష్ణావతారం వచ్చింది. అది భగవంతుని యొక్క అవతారమని, అది పరిపూర్ణ అవతారమని, గులకరాళ్లలో సాలగ్రామం ఉన్నట్టే
సామాన్యమైనటువంటి నరుడిలా కృష్ణుడు ప్రవర్తిస్తున్న గోపాల బాలుడిలా పైకి కనపడుతున్నా అది కాదు ఆయన భగవంతుడు అని గుర్తుపట్టినవాడు భీష్ముడు. అది భీష్ముని యొక్క ప్రజ్ఞా విశేషం. కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపే 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటంబు కులద్రోసే అంటారు పోతన గారు. అసలు ఇంకా కన్నులు సరిగా తెరవనటువంటి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే పూతనా సంహారాన్ని ప్రారంభం చేశాడు. ఇంతమంది రాక్షసుల్ని సంహరిస్తూ వెళ్తున్నాడు అంటే ఏదో ఒకనాడు అధర్మాత్ములందరూ దుర్యోధని చుట్టూ చేరుతారు. ఈ చుట్టూ చేరిన వాళ్ళందరూ మడిసిపోవాలి అంటే ధర్మాత్ములు కనుక కృష్ణుడు పాండవుల పక్షంలో చేరుతాడు. అప్పుడు పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అధర్మాత్ములందరూ పడిపోతారు. నిజానికి కృష్ణావతారం యొక్క ప్రయోజనం పూర్తి కావాలి అంటే తాను దుర్యోధనుడి వైపే ఉండాలి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.